ఇందాక చాలా పాజిటివ్ గా ఉంది, అసలు అమెరికన్స్ అందరికి గూస్ బంప్స్ వచ్చాయని చెప్పి అన్నారు కదా. నిజంగానే 24 గంటల్లో యుద్ధాన్ని ఆపే ప్రకటనే ట్రంప్ చేశాడని అనుకోవాలి మనం. ముఖ్యంగా దీనిలో 2 ways అండి. ఇప్పుడు ఈ వార్ ఏదైతే ఉందో హమాస్ ఇజ్రాయిల్లో ఏదైతే గత 15 కాదు, అంతకన్నా ముందు రష్యా ఉంది మంత్స్ నుండి ఏదైతే జరుగుతా ఉందో, అంతకన్నా ముందు రష్యా యుక్రెయిన్ రైట్. రష్యా యుక్రెయిన్ వార్ అయినా తీసుకోండి, ఇజ్రాయిల్ హమాస్ ఏదైనా తీసుకోనివ్వండి. వాట్ ఈస్ సెడ్ లైక్ ఐ విల్ స్టాప్ బై థర్డ్ వరల్డ్ వార్ రాకుండా నేను ఆపుతానని చెప్పేసి కంటిన్యూషన్ చేస్తా ఉన్నాడు. అయితే ముఖ్యంగా ఎప్పుడైతే అమెరికా దగ్గర స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్నప్పుడు దే వాజ్ ఏ వెరీ గుడ్ పాసిబిలిటీ దట్ ఏంటంటే యుక్రెయిన్ అండ్ రష్యా వార్ జరిగి ఉండేది కాకపోవచ్చు. అలాగే ఇజ్రాయెల్ హమాస్ ఇట్లాంటి అటాక్స్ ఏవైతున్నాయో అవి జరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ లీడర్షిప్ ఎప్పుడైతే స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంటుందో యుఎస్లో, ఆల్వేస్ దట్స్ పాసిబుల్ దట్ బికాస్ దేర్ ఫర్ దెమ్ నేషన్ ఫస్ట్ అనే యాక్షన్లో జనరల్ ఈవెన్ ఇఫ్ ద హమాస్ వాంటెడ్ టు టేక్ దట్ యాక్షన్, అమెరికా విల్ కమ్ ఇన్ సపోర్ట్ విత్ ద మిలిటరీ యాక్షన్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్పేసి ప్రాబబ్లీ దే వుడెంట్ హ్యావ్ టేకెన్ దట్ యాక్షన్. ఇప్పుడు కూడా even though it's happening in the under Biden administration for the last 15-16 months అయినప్పటికీ కూడా, because the Trump is coming and something might happen, they might take serious military action అని చెప్పి కూడా the things started moving forward quickly. So it always goes like it. And the other things I don't agree with several things that the taking over Canada and Atlantis anedi, unless the Canada wants to come and merge with America, it's a different situation. But the taking over Canada gaani Atlantis expansion anedi, it's a different views. People will look at it in a different way. But when it comes to the peace across the world and మిగతా వార్ జరగకుండా కానీ, if America can take the leadership, Trump can leadership, we should really appreciate the world peace basically. Definitely. Okay, sir. I'll come back to you. Sir, okay, Arun, I want to ask you one question. రష్యాకి సంబంధించి రష్యా చైనాకి చాలా దగ్గర క్లోజ్ రిలేషన్షిప్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాదు సార్ ట్రంప్కి పుతిన్కి మధ్య ఉంది కానీ రష్యాకి అమెరికాకి లేదు సార్. అది మాట్లాడదామండి. ఇప్పటి వరకు ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు ఉన్నది అనుకుందాం. సో ఇలా ఉన్న పరిస్థితుల్లో చైనాని డైరెక్ట్ గా అటాక్ చేసి, అంటే ఉన్న 2 దేశాల మధ్య ఉన్న 4 దేశాల మధ్య సమస్యని క్లియర్ చేయాలనే ఆలోచన కన్నా కొత్తగా కాలు దూవినట్టుగా చూడొచ్చా మనం చైనాతో పనామా కెనాల్ విషయంలో? చైనా ఈజ్ అన్ అక్సెప్టెడ్ అడ్వర్సరీ అండి. అంటే మనం అన్అఫీషియల్గా కాదు, మీరు అఫీషియల్గా కూడా చూసుకుంటే వెన్ ది అఫీషియల్ డైలాగ్స్లో కూడా యుఎస్ అక్సెప్టెడ్ చైనా యాజ్ అన్ అఫీషియల్ అడ్వర్సరీ. సో అందులో మొమాటం ఏం లేదు, దే ఓపెన్లీ అడ్మిటెడ్ దాట్. సో ఇంకోటి, యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ కంట్రీ టు దట్ నెక్సస్, ఇఫ్ ఐ కుడ్ యూజ్ ద వర్డ్ నెక్సస్. రష్యా, చైనా అండ్ ఇరాన్. యాక్చువల్లీ ఈ మూడుది పెద్ద నెక్స్ట్ రైట్ నౌ వీ కెన్ కాల్ ద ట్రయాంగిల్ నడుస్తుంది. సో డెఫినెట్లీ ఒకటి, చైనాని కంటైన్ చేయడం అనేది ఇట్స్ బిగ్ పాలసీ. చాలా థింక్ ట్యాంక్స్ దే హ్యావ్ ఈ చైనా రైజ్ ఆఫ్ చైనా అనే ఒక పెద్ద టాపిక్గా నడుస్తుంది. దానికి రీసెర్చ్ ఫండ్స్ ఆర్ బీయింగ్ అలొకేటెడ్. So they're deeply studying the aggressive expansionism of China. I think one of the panelists used the word expansionism. So అది చైనా కంటైన్ చేయడం. ఇప్పుడు నువ్వు చూసినట్లయితే టిక్ టాక్ కూడా పానమా కెనాల్ అంటే కాలింగ్ ఇట్, అంటే పానమా దానికి పెద్ద హిస్టరీ ఉందనుకోండి. వి ఆల్ నో దట్ హౌ యుఎస్ హెల్ప్ బిల్డింగ్ ది కెనాల్ అండ్ ఆల్ దాట్. ఇంతకుముందు కూడా మీరు అన్నారు, ఎవరినో అడిగారు, చైనా ఇంటర్వెన్షన్ వాజ్ దేర్ బిఫోర్ యాజ్ వెల్, ఇప్పుడే కొత్తగా ఏంటని. కానీ దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గ్రాండ్ స్ట్రాటజీ టు కంటైన్ చైనా అండి. సో ఇట్స్ నాట్ జస్ట్ పానమా. ఇప్పుడు చైనా ఇస్ మన రీసెంట్గా శ్రీలంకలో కూడా హమ్మన్ తోట దానికి లీజ్ ఇచ్చింది.